తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి వందనాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరికీ, రేషన్ కార్డు ఉన్న వారందరికీ అదిరిపోయే 3 శుభవార్తలను అందించడం జరుగుతుంది. ఈ శుభవార్తలు ఏమిటి, ఎట్లా వస్తాయి, మనం ఎట్లా తీసుకోవాలా, ఎక్కడ పోయి అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలు అన్ని క్లియర్గా చూద్దాం. ముఖ్యంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇదే నా విన్నపం. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఇప్పటివరకు రైతు బంధు అనేది 3 ఎకరాల వరకు మాత్రమే పడింది. మరి 4-5 ఎకరాలు మార్చి 15 లోపు వేస్తానని ప్రభుత్వం పేర్కొన్నది. మరి ఇప్పటివరకు ఇంకా రైతు బంధు ఎవరెవరికి పడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా పడని వాళ్ళు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు 3 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉన్న వ్యక్తి ఫలానా కరీంనగర్ డిస్టిక్ లేకపోతే వరంగల్ మీకు పడిందని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ కామెంట్లు చూస్తున్న వేరొక రైతన్నలకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఫలానా కరీంనగర్, ఓకే ఫలానా వరంగల్ వారికి పడింది, మాకు పడలేదని చెప్పేసి వాళ్ళకి కొద్దిగా ఐడియా వస్తుంది. అదేవిధంగా పడని వారు కూడా పడకపోతే కామెంట్ రూపంలో తెలియండి, ఓకే వాళ్ళకు కూడా పడలేదని ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మాత్రం మర్చిపోకండి. మనం ఇలా కామెంట్ చేయడం వల్ల రైతన్నలకు ఎంతో కొంత హెల్ప్ చేసిన వారమైతే కావడం అనేది జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. రేషన్ కార్డు ఉన్న వారికి ఈ నెల 15న అదిరిపోయే 3 శుభవార్తలని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. ఆ 3 శుభవార్తలు ఏందా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదటి శుభవార్త అనేది, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయలు ఇచ్చే స్కీముని ఈ నెల 15న ప్రారంభించబోతున్నారు. ఈ 15న కూడా మన రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ స్కీమ్ అనేది ప్రారంభించబోతున్నారు. మరి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ ఏంది, ఎట్లా అప్లై చేసుకోవాలా ఏంది అనేది క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. మనం ఆల్రెడీ మనకు ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్క మహిళ, 67 ఏళ్ల మధ్యలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలను ఇస్తా అని చెప్పేసి మనకు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది. అయితే ఈ విధంగా ఇవ్వడం పాసిబుల్ అయితే అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే 1,67,00,000 మంది మహిళలు 18 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారు. వీళ్ళందరికీ ఇవ్వాలంటే ఇంటూ 2,500 రూపాయలు రాష్ట్ర బడ్జెట్ మొత్తం సరిపోదు. సో దీనికి అనుగుణంగానే ఇది అనుకొని మాత్రమే ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే, తెల్ల రేషన్ కార్డులో పేరు ఉన్న వారికి మాత్రమే 2,500 రూపాయలు ఇస్తా అని ప్రకటించడం అనేది జరుగుతుంది. మరి తెల్ల రేషన్ కార్డులో పేరు అంటే ఏంది? మరి ఇప్పుడు అందరికీ తెల్ల రేషన్ కార్డులో పేరు ఉందా అంటే ఉండదండి. కనీసం ఈ కోటిలో 18 నుంచి పెళ్ళైన వారు కనీసం ఒక 70 నుంచి 80 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు అనేది లేదు. ఎందుకంటే కొత్తగా పెళ్లిళ్ళైన వారికి అమ్మగారింటి నుంచి అత్తగారింటి వరకు చాలా మంది మార్చుకోలేరు. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రేషన్ కార్డు లేదు. చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేదు. సో వీళ్ళందరూ పోను నిరుపేద రైతులకి ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తోంది. కానీ ఇవన్నీ గైడ్ లైన్స్, అప్డేట్స్ మాత్రం బిఫోర్ ఎలక్షన్స్ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు, మరి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాతనే మాత్రం ఎందుకు చెప్పింది అనేది చూసుకోవాలి. అదేవిధంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ రెడీ పెట్టుకోండి. ఇవన్నీ ఇప్పుడు 15 నుంచి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇవన్నీ రెడీ పెట్టుకోండి. నెక్స్ట్ పథకం వచ్చేసి ఎప్పుడా అని చూస్తున్న ఆసరా పింఛన్లు. ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి కూడా ఈ నెల 15న రాహుల్ గాంధీ గారు ప్రకటించే అవకాశం అయితే ఉంది. 2016 నుంచి 4,016కు ఈ సభలో ప్రకటించే అవకాశం అయితే ఎక్కువ మోతాదులో ఉంది. చాలా మందికి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి పింఛన్లు అనేవి రాలేవు. ఎవరికి వచ్చినాయో ఎవరికి రాలేవో ఒకవేళ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పింఛన్లు కూడా మార్చి 25న వస్తాయి. ఎందుకంటే జనవరిలో 25, ఫిబ్రవరిలో 25, మార్చిలో కూడా మార్చి 25కి వస్తాయి. ఆ మార్చి 25 లోపు పెరిగిన పింఛన్లని ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. 4.5 లక్షల మంది కొత్త వారు అప్లై చేసుకున్నారు. పాత వారిని కూడా చాలా మంది తీసేస్తున్నారు. ఎందుకంటే ఫేక్ సదరం సర్టిఫికేట్లు, ఫేక్ గా రేషన్ కార్డులో నేమ్స్ ఉండడం, ఇవన్నీ ప్రభుత్వ సర్వే నిర్వహించిన తర్వాత వీళ్ళందరినీ రద్దు చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి
5 లక్షల రూపాయలను రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇది కూడా మార్చి 11 నుంచి స్టార్ట్ చేసే యోచనలో ప్రభుత్వం అయితే కనిపించడం జరుగుతుంది. మరి నియోజకవర్గానికి 3250 ఇళ్లనిచ్చే ప్రభుత్వం మరి అన్ని నియోజకవర్గాలకు ఇస్తుందా, మొట్టమొదటిసారిగా ఏ నియోజకవర్గాలకు ఇస్తుంది, ఎప్పుడు ఇస్తుంది అనేది కూడా క్లారిటీగా వచ్చే అవకాశం అయితే ఉంది. మొదటి దఫాలో మాత్రం ఎవరికైతే ప్లేస్ ఉందో వాళ్ళకే ఇళ్లను కట్టుకునే అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. నెక్స్ట్ దఫాలో ప్రభుత్వం భూమి ఇచ్చి ఇళ్లను కట్టించే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తోంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మిత్రులారా, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.